జాన్వి అక్కడ బిజీ అవ్వాలని చూస్తుందా? ప్రస్తుతం అమ్మడు పెద్ద సినిమాతో పాటు 2 బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన మార్క్ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. హిందీలోనే కాదు, తన మదర్ లాగానే సౌత్ సినిమాలో కూడా రాణించాలని అనుకున్న జాన్వి కపూర్ ఎన్టీఆర్ దేవరాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో తంగం పాత్రలో జాన్వి కపూర్ ఆకట్టుకుంది. సినిమాలో అమ్మడి గ్లామర్ కి తెలుగు ఆడియన్స్ పడిపోయారని చెప్పవచ్చు. అయితే జాన్వి కపూర్ దేవర తర్వాత దేవర 2 చేయాల్సి ఉంది. అయితే ఈలోగా రామ్ చరణ్ పెద్ద ఆఫర్ అందుకుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ లీడ్ రోల్ లో చేస్తున్న పెద్ద సినిమా సంథింగ్ స్పెషల్ గా రానుంది. ఈ సినిమా విషయంలో జాన్వి కపూర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే దేవర సినిమా చేసినా కూడా జాన్వికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ షోకి మాత్రమే అన్నట్లుగా చూపించారు. అయితే పెద్ద విషయంలో అలాంటి తప్పు జరగకూడదని ఫిక్స్ అయింది. అయితే అప్పుడు అమ్మడు ఈ పాత్రని ఎంపిక చేసుకుంది. మరి ఇదిలా ఉంటే సౌత్ సినిమాల మీద ఫోకస్ తో అక్కడ బాలీవుడ్ లో అవకాశాలు మిస్ అవుతున్నాయని భావిస్తున్న జాన్వి కపూర్ ఇక మీదట అక్కడే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిందట. ఎంత చేసినా సౌత్ లో గ్లామర్ కన్నా యాక్టింగ్ తో పాటు ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పాత్రలు పడితేనే కానీ జాన్వికి ఇక్కడ సూపర్ స్టార్డమ్ వచ్చే అవకాశం ఉండదు. అందుకే సౌత్ సినిమాలు అడపాదడపా చేసినా తనకు అనుకువగా ఉంటే హిందీ సినిమాలే చేస్తే బెటర్ అని భావిస్తుందట జాన్వి కపూర్. ప్రస్తుతం అమ్ముడు పెద్ద సినిమాతో పాటు 2 బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి పరం సుందరి కాగా మరొకటి సన్నీ సంస్కారికి తులసి కుమార్ సినిమా చేస్తోంది. ఈ 2 సినిమాలతో మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తోంది జాన్వి కపూర్. అయితే తెలుగులో మాత్రం పెద్ద హంగామా బాగుండగా ఆ సినిమా సక్సెస్ అయితే మళ్ళీ తెలుగు ఇంకా సౌత్ పరిశ్రమల నుంచి జాన్వి కపూర్ కి ఛాన్సులు వచ్చే వీలుంటుంది.